పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1వ తారీఖున ఒక భారీ చోరీ జరిగింది. దాదాపు 6 తులాల బంగారం, అదే విధంగా 5 కేజీల పైచిలకు వెండిని కొంతమంది దొంగలించారంటూ పోలీసులకి ఫిర్యాదు వెళ్ళింది. అసలు దేవుని నగల్ని దొంగలించాల్సిన అవసరం ఎవరుంది? ఇంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారంటే ఇంత దౌర్భాగ్యులు ఎవర్రా బాబు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా చూసిన తర్వాత పోలీసుల విచారణలో ఒక 2 నిందితులపై అనుమానం వచ్చింది. అదే సీతానగరం మండలానికి సంబంధించినటువంటి భాస్కర్, అదే విధంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి సంబంధించిన సూర్యం, ఇద్దరి మీద కూడా కాస్త అనుమానం వచ్చి తీగలాగితే డొంకంతా కూడా కదిలింది. ఇద్దరు కూడా పాత నేర చరిత్ర ఉన్న దొంగలు. ఇద్దరు జైల్లోని కలుసుకొని బయటికి వచ్చిన తర్వాత ఏ ఏ ప్రాంతంలో దొంగతనం చేస్తే వాళ్ళ చేతికి పని చెప్పినట్టు అవుతుందా అని మంచి ప్లాన్ తోటి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మా ఏరియాలో ఎన్సిఎస్ వారి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ నగలైతే భారీ ఎత్తున ఉంటాయి. సో మనం అది దొంగతనం చేస్తే లైఫ్ సెటిల్ అయిపోవచ్చని భాస్కర్ రావు సూర్యంకి చెప్పాడు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం నుండి సూర్య వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కూడా చక్కగా దొంగతనం చేసేసి ఆ నగలను ఎక్కడ దాచారో తెలుసా? ఏ బీరువాలోనో లేదంటే ఇంకెక్కడ కాదు, చెరువులో దాచారంట. వారి తెలివి తెల్లారిపోను.